వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ 3 యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో బీట్రూట్ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. బీట్రూట్ ఇలా ఉడకబెట్టుకున్నాను, చిన్నగా కోసేసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తాలింపు చేసే తయారు విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాం, పెనం పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత. ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు కొన్ని వేసుకున్నాం, ఎర్రగడ్డ ఒకటి సన్నగా తరిగేసుకొని ఇలా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకొని ఇలా చిలకలు కోసుకోవాలి. అలాగే ఉట్టి మిరపకాయలు ఒక 4 వేసుకున్నాం. కరివేపాకు, సాల్ట్ వేసుకున్నాం, సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాము. బాగా కలుపుకున్నాక వేగనిద్దామండి. వేగనిద్దాము. అలాగే చూడండి, తర్వాత అయితే ఎగిపోయింది. ఇప్పుడు మనం బీట్రూట్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది దీంట్లోకి వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, శనగిత్తనాల పొడి నేను చెప్పాను కదా ఒక వీడియోలో, శనగిత్తనాలు, ఉట్టి మిరపకాయలు, తెల్లవాయలు, ఉప్పు ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి వేయించుకొని. ఆ పొడి ఇది, ఆ పొడి కానీ దీంట్లోకి వేసుకున్నాము. ఒక 4 స్పూన్లు వేసుకున్నాము. ఇప్పుడు వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఇలా మనం శనగిత్తనాల పొడి వేయించుకొని మనం పొడి కొట్టుకొని పక్కన పెట్టుకుంటే ఏ తాలింపులేకైనా వేసుకోవచ్చు, తొందరగా చేసుకోవచ్చు. అందుకని నేను ముందుగానే పొడి కొట్టుకుంటాను. అందుకే మీకు ఆ వీడియోలో చూపించలే కదా, క్యారెట్ వీడియోలో చేసిన దాంట్లో చూపించాను పొడి. అలాగే మనము ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఈరోజు మా ఇంట్లో బీట్రూట్ తాలింపును చపాతీ. మా పిల్లలకి చాలా ఇష్టం బీట్రూట్ తాలింపు అంటే, అందుకని నా కొడుకు ఇంకా చాలా ఇష్టం. బీట్రూట్ తాలింపు చేసి చపాతీ చేయి మమ్మీ అంటాడు. అందుకని వాని కోసం ఇది. ఎలాగో మనం ఎట్లా వీడియో తీసుకోవచ్చు కదా అని వీడియో కోసం, మన కోసం ఏమంటారు, మనం ప్రతి ఒక్కటి ఏది చేసినా కానీ వీడియో చేయాలి అనుకుంటాం కదా. లాంగ్ వీడియోలు కదండి ముందుగా చేసేది. నేను ఏది వంట చేసినా ప్రతి ఒక్క వంట లాంగ్ వీడియో పెడతాను. చూసి కామెంట్ చేయండి బాగా మా వీడియోలు ఎలా ఉన్నాయో, మీకు ఏది చేయాలనేది కానీ అది కానీ చెప్పండి, చేస్తాను తప్పకుండా. నాకు రాకపోయినా ట్రై చేస్తా. వచ్చింది వేటి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అలాగే 1 నిమిషము మనము స్టవ్ మీద అలాగే పెడదామండి. చూడండి ఫ్రెండ్స్, మన బీట్రూట్ తాలింపు అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేసి చపాతీ చేసుకొని కుమ్మేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కుమ్మేస్తుంది. బాయ్.